హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా అయితే బక్రీద్ శుభాకాంక్షలు అండి. బక్రీద్ సందర్భంగా నేనైతే 2 ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి వచ్చేసి స్వీట్ ఐటమ్, ఇంకొకటి వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్ అండి. స్వీట్ వచ్చేసి నవాబీ సేమియా అండి, నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి మటన్ కుర్మా అండి. సో బక్రీద్ సందర్భంగా అయితే ఈ 2 ఐటమ్స్ అయితే చేయాలనుకుంటున్నా. ఏ విధంగా చేస్తానన్నది చూస్తూ ఉండండి. యాక్చువల్గా అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, బట్ అది నెక్స్ట్ టైం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ 2 అయితే చేస్తానండి. సరేనండి, మనం కుకింగ్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అయితే స్వీట్ చేస్తాను, నవాబీ సేమియా. సో కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం ఒకసారి. కావలసిన పదార్థాలు అయితే పాలండి, పంచదార, షుగర్, కార్న్ఫ్లవర్, ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్, నెయ్యి, గీ, బాదం పప్పు, ఇలాచి, పిస్తా, సేమియా అండి. ఇవేనండి నవాబీ సేమియాకి కావలసిన పదార్థాలు అయితే. ముందుగా అయితే ఇలాచి దంచుకుందామండి. ఇదిగో 4 వేస్తున్నా, 4 ఇలాచి. ముందుగా అయితే మనం చేసుకునే కడాయిలో నెయ్యి పోసుకొని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత సేమియా వచ్చేసి చిన్న చిన్నగా విరగొట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అయితే నెయ్యి వేసుకుంటున్నాం. ఇది చిన్న చిన్నగా తుంచుకుందాం. సేమియా అయితే దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం లైట్గా. నెక్స్ట్ అయితే షుగర్ వేసుకుంటున్నాం. మనం దంచుకున్నాం కదా ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాం. అలాగే కొంచెం వాటర్ అండి.
దీంట్లో పెట్టి అయితే అత్తుకుంటున్నా అండి. దీన్ని అయితే గట్టిగా నువ్వు ఒత్తి పెట్టాలి, కొంచెం గట్టిగా అత్తుకోవాలి ఉంటుందండి. ఇది కొంచెం చల్లారుతూ తీసుకుంటుంది. ఒత్తుతున్నా ఆల్రెడీ. ఈ గట్టిపడే లోపల మనం వచ్చేసి మిగతా ప్రాసెస్ చేద్దాం. పాలండి, పాలు అయితే పోసుకుంటున్నాం. పాలు అయితే బాగా పొంగి మరుగుతున్నాయండి. ఇప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్ అయితే వేద్దాం. నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకుంటానండి. ఇంకో 2 స్పూన్, ఇదైతే ఎనఫ్. అలాగే కొంచెం కార్న్ ఫ్లవర్, షుగర్ కొంచెం, దీంతో బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఉండలుగా అయిపోద్ది, కొంచెం బాల్స్ లెక్క. ఇది కార్న్ ఫ్లోర్ అలాగే కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, అది కొంచెం రౌండ్గా ఉండల్లాగా అయిపోద్ది. సో అందుకని దీంట్లో తిప్పుతూ ఉండాలి. ఆల్మోస్ట్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది.
చూస్తున్నారు కదండి, కనిపిస్తుందో క్రీమ్ లాగా అయిపోతుంది కొంచెం. అదైతే చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పిస్తా. ఇదైతే దీని మీద పోసుకుందామండి. దీని మీదకి ఇది చల్లుకుందాం కొంచెం. ఇది కాసిన కొంచెం పైన పెట్టి ఫైనల్గా ఇది పరుచుకుందాం దీని మీద. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అండి, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఇదిగోనండి నవాబీ సేమియా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? చూడడానికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఎమ్మీగా అనిపిస్తుందండి, తినాలనిపిస్తుంది. తిందాం. నెక్స్ట్ మటన్ కుర్మా కర్రీ కూడా వండిన తర్వాత అప్పుడు తిందాం. రెండు ఒకసారి టేస్ట్ చేద్దాం. సరేనండి. ఫస్ట్ అయితే మటన్ కడుక్కుందామండి. మేక మాంసం నేనైతే 1/4 కేజీ తెచ్చుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నాను నీళ్ళతో 2-3 సార్లు. మటన్ నేను చాలా తక్కువ తింటాను. నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువ తినేది చికెన్ ఒకటే. ఇప్పుడైతే మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలాలు. సో అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి దీనికి, కర్రీకి, కుర్మాకి. సో ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మన మటన్ కుర్మాకి కావాల్సిన మసాలాలు అయితే ఇవ్వండి. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ధనియా, జీరా, ఇలాచి, కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓన్లీ మసాలాకి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి 2. ఇవి వచ్చేసి ఇవి సపరేట్గా పేస్ట్ చేసుకోవడానికి అండి. వీటిని అయితే లైట్గా దోరగా వేయించుకుందామండి. వేయించుకొని మిక్సీ పట్టాలి. అవి కూడా మిక్సీ పట్టాయి. ఇవి మిక్సీ పట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం.
ఇవైతే వేగాయి, మిక్సీ పట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. లైట్ కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఈ మూడైతే వేసుకున్నాను. బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి. నెక్స్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలండి. ఆయిల్ అయితే ఈటెక్కిందండి. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన ఆనియన్స్ పక్కకు తీసుకొని దాని తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ ఇటెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు 2-3 వేసుకుందాం అంతే. ఇవి కూడా మన రోజెస్ అయితే బాగా పూసాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మటన్ వేసుకుంటాను. చాలా వరకు అయితే ఉడికిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ అయితే వేసుకుందామండి. పసుపు అండి, పసుపు వేస్తాను. పసుపు కొంచెం చాలు. ధనియా పౌడర్ కొంచెం వేస్తున్నాం. ఇదైతే ఉప్పు అండి, పింక్ ఉప్పు, కారం అయితే కాదు. సరిపడా వేసుకుంటున్నాం. పెరుగు కొంచెం వేసుకుందామండి. పెరుగు అయితే సరిపోద్దండి. పెరుగు అయితే మనం మిక్సీ పట్టుకున్న మసాలా అండి కొంచెం వేద్దాం. లాస్ట్లో కొంచెం వేయాలి, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. కొంచెమే వేసుకున్నాం. నెక్స్ట్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాం. దీన్ని అయితే కుక్కర్ మూత పెట్టి కొంచెంసేపు అయితే ఉడకనిద్దామండి. విజిల్ 1 or 2 విజిల్ వచ్చేంత వరకు. ఆల్రెడీ ఆనియన్స్ వేసేసాను, ఆ క్లిప్ మిస్ అయిందనమాట. ఇప్పుడైతే ఇది జీడిపప్పు, బాదం పప్పు అండ్ ఎండు కొబ్బరి మిక్సీ పెట్టినాం కదా, అదైతే వేసుకుందాం.
మిక్సీ ఫైనల్గా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా గరం మసాలా, అది కొంచెం వేయాలి. కొంచెమే వేస్తాను నేను, ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తాను నేను. ఎక్కువైతే వేయను, కొంచెమే వేస్తానండి. మన మటన్ కుర్మా కర్రీ అయితే అయిపోయిందండి. దీంట్లో సర్వ్ చేసుకుందాం. అది చాలా పెద్దగా ఉంది, ఇది వచ్చేసి కుక్కర్, రైస్ కుక్కర్ కదా. సో దీంట్లో సర్వ్ చేసుకుందాం ఈ గిన్నెలో. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదిగోనండి మటన్ కుర్మా. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇదైతే భోజనంలో నేను తినట్లేదు. సో ఇది వచ్చేసి చపాతీ చేసుకోవాలండి. చపాతీ చేసుకొని కానీ ఒకటి కానీ చేసుకొని తింటా దాంట్లో. బట్ అదంతా ప్రాసెస్ కొంచెం టైం పట్టింది కాబట్టి సో ముందుగా ఇది చూపించేస్తున్నా. ఇదిగోనండి స్వీట్ టేస్ట్ చూపిస్తాను. ఆల్రెడీ ఇందాక కొంచెం నేను తిన్నాను, టేస్ట్ చేశాను ఇందాక. సో అప్పుడు క్లిక్ తీయలేదు అనమాట. సో ఇప్పుడు తిని చూపిస్తున్నాను. స్వీట్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. నవాబీ సేమియా స్వీట్ అయితే చాలా బాగా కుదిరింది. కర్రీ అయితే టేస్ట్ వేయలేదు. సో నాకు తెలిసి బాగానే ఉంటుంది మటన్ కాబట్టి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సరిపడా. సో టేస్ట్గానే ఉంటుంది. దీన్ని అయితే నేను రోటీ చేసుకొని తింటానండి, రోటీలో మిక్స్ చేసుకొని తింటాను. సో అందుకని నేను తినేది క్లిప్ తీయను కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నా. సరే, ఎలా అనిపించినాయి అండి వంటలు అయితే? ఎలా అనిపించాయండి నవాబీ సేమియా అలాగే మటన్ కుర్మా? ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందు వీడియోలో నేను కిచెన్ చూపించాను, కిచెన్ అండ్ స్వీట్ చేశాను అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి బక్రీద్ వచ్చింది. సో అందుకని బక్రీద్ స్పెషల్ చేద్దామన్నట్టుగా మటన్ కుర్మా అండ్ నవాబీ సేమియా చేశానండి. సో నెక్స్ట్ వీడియో అయితే బయట లొకేషన్, హైదరాబాద్లో కొంచెం ఫేమస్ లొకేషన్ అయితే చూపిస్తాను. అది మా కంటిన్యూస్గా కుకింగ్ వీడియోస్ అయితే రావండి. కొన్ని విజిటింగ్ ప్లేసెస్ కానీ ఫేమస్ ప్లేసెస్ కానీ ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ కూడా చేస్తాను. సో కుకింగ్ అంటే మధ్యలో చేస్తాను, గ్యాప్ ఇచ్చి చేస్తాను కుకింగ్ అయితే. సో కంప్లీట్గా కుకింగ్ అయితే అనుకోవద్దు అండి. సరేనండి, ఉంటానండి. మీ లైఫ్ ఆఫ్ అద్భుత్ రవి. బాయ్ అండి.